రైట్. ఈ కాక్రోచ్ ఎలా పుట్టింది? సరిగ్గా వెస్ట్ బెంగాల్లో 4వ తారీఖున రిజల్ట్ వచ్చాయి, 7వ తారీఖున అధికారాన్ని తీసుకున్నారు, సరిగ్గా 8వ తారీఖున ఈ పార్టీని పుట్టించాలి అని కంకణం కట్టుకున్నారు. ఎందుకు కాక్రోచ్ తీసుకున్నారు? ఎందుకంటే ఆక్సిజన్ అందట్లేదు. బీజేపీ వ్యతిరేక పార్టీలకి ఊపిరి ఆడడం లేదు, ఆక్సిజన్ అందట్లేదు. ఇంకా ఎన్ని కుట్రలు చేసినా సరే ప్రజలు నమ్మేలాగా లేరు. ఇదంతా కూడా కుట్రపూరితం అనేది ఈ రోజు ప్రజలకి చెప్పే నరేషన్ వచ్చింది. ఇంకొక ఫిలాసఫీ వచ్చింది. ఇప్పటి వరకు ఒకే ఫిలాసఫీ భారతదేశంలో వినిపించినది, ఒకటే లెఫ్ట్ ఫిలాసఫీ. ఇప్పుడు రైట్ ఫిలాసఫీ, రైట్ భావజాలం తెర మీదకి వచ్చింది. దీంతో ఊపిరి రాడక ఊపిరి తీసుకోవాలి అంటే ఏదో ఒక కీటకం, ఆక్సిజన్ ని ఎక్కువగా నింపుకునే కీటకం ఏముంటుందా, అలాగే పునరుత్పత్తి ఎక్కువగా కుప్పలు కుప్పలుగా అనవసరమైన సంతని తయారు చేయడంలో ఏది ఉంటుందా అని ఆలోచించి కాక్రోచ్ని తీసుకొచ్చినట్టున్నారు. ఎందుకు అంటే కాక్రోచ్ ప్రాణవాయువుని నిలుపుకుంటుంది. అందుకే మనం కొట్టినా అది తిరగలబడి 4 సార్లు అక్కడే పడి కొట్టుకొని మళ్ళీ లేచి ఉరుకుతూ ఉంటుంది. అంటే దానికి ప్రాణం అనేది ఉంటుంది. సో ప్రాణం ఉండాలి అంటే ఈ కాక్రోచ్ క్షుద్రయాగాలు ఏమైనా చేసుకొని ఈ కాక్రోచ్ అనే పేరు పెట్టుకొని ఆ కాక్రోచ్ నుంచి ఏమైనా శక్తిని తీసుకుని ఊపిరి నిలుపుకుందాం, ఆక్సిజన్ నిలుపుకుందాం అనుకున్నారో ఏమో, కానీ ఇలా తీసుకురావడంతోనే అలా అంటే దాదాపుగా సరిగ్గా 15వ తారీఖున ఈ పార్టీ ఏదైతే కాక్రోచ్ జనతా పార్టీ అనేది మొదలు పెట్టారో సరిగ్గా ఇవాళకి ఇప్పటికి నేను ఈ రికార్డింగ్ చేస్తున్న సమయానికి 17 మిలియన్ల మంది జాయిన్ అయ్యారు ఇందులో. అంటే దాదాపుగా 1,70,00,000 మంది జాయిన్ అయ్యారు. అంటే ఇంత తక్కువ కాలంలోనే కాక్రోచ్ జనతా పార్టీకి 1,70,00,000 మంది జాయిన్ అయ్యారు అంటే గనక ఇది ఒక పెను సంచలనం కాబోతుంది అంటూ ఏదైతే హైప్ ఇస్తున్నారో అదంతా ఫేక్. ఖచ్చితంగా రాసి పెట్టుకోండి, ఈ కాక్రోచ్ని కొట్టడానికి మందు సిద్ధంగానే ఉంటుంది.